నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. మన పార్ట్నర్ రమేష్ గారు, గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంప, ఆయన అక్కడే ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. కలకత్తాలో నుంచే నేను కంటైనర్ ద్వారా కార్లు పంపిస్తూ ఉంటాను సార్. జస్ట్ ఇప్పుడే రాతోడు రాము గారు నిజామాబాద్ నుంచి ఇన్నోవా తీసుకున్నారు. గంట అయింది సార్. ఆయన ఇన్నోవా డెలివరీ అయింది సక్సెస్ఫుల్గా, ఏ ఇబ్బంది లేకుండా. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఇతిహాస్ ఒరిస్సా నుంచి ఫుల్ అమౌంట్ వేశారు సార్. బారిష్ గారు ఏదో పేరు అయింది సార్దే. ఈరోజు సాయంత్రం డెలివరీ సార్. ఈ లోపల ఈ కారు మన గ్రూప్లో పెట్టాను. ఎరిటిగా డీజిల్ వెహికల్ 2012. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు లాస్ట్లో అమౌంట్ చెప్తాను. మన పెట్టిన వాళ్ళందరికీ తెలుసు ప్రైస్. దీని మీద ఇంకా తగ్గించి నేను మాట్లాడి ఆయనే వీడియో తీస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఆయనే సార్ వాళ్ళే వీడియో తీస్తున్నారు. ఈరోజు 11వ తారీఖు సార్, జూన్ నెల 2026. 11వ తారీఖు జూన్ నెల 2026. టైం వచ్చి 3 అయింది సార్. కరెక్ట్గా 3 అయింది. ఇది నైట్కి ఎప్పుడో నేను అప్లోడ్ చేయొచ్చు. 2012 సార్, 2012, 2012 అక్టోబర్ నవంబర్ అప్రాక్సిమేట్లీగా రిజిస్ట్రేషన్ సార్. డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్. 57,000 సార్. ఒరిజినల్ సర్వీస్ రికార్డు ఉంది. 57,000 తిరిగింది. తిరుగుడు ఎక్కువ లేదు సార్, వెయిటింగ్ అలాగే పెట్టడం ఎక్కువ. అందువల్ల టైర్లు ఆర్డర్ అవుతున్నాయి. 2019లో టైర్లు వేసారు. వేసిన తర్వాత సార్ చెప్పారు, సార్ వేసిన 10,000 కూడా తిరగలేదండి అని చెప్పారు. టైర్లు అయితే అయ్యే ఉన్నాయి. బంపర్ టు బంపర్ ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. గ్లాసులు కానీ ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు సార్. 57,000 తిరిగిందంటే లో రీడింగే. ఎరిటిగా ఇన్నోవాకి ఇవి లక్షలోపు తిరిగిన కార్లు మనకి దొరకట్లేదు. అందువల్ల క్వాలిటీ ఉంది. మట్టి సార్, ఎక్కడికక్కడ మట్టి ఉంది. అలాగే తీసేస్తున్నాను. తొడడానికి ఎవరో లేరు, డ్రైవర్ ఎవరు లేరు క్లీన్ చేయడానికి. సారే వీడియో తీస్తున్నారు. నేను కార్ అంతా చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. డీజిల్ వెహికల్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. 2012 సార్. వీడిఐ అప్పట్లో ఇంక ఇదే కదా టాప్ మోడల్లో. ఫాగ్ ల్యాంపులు వస్తాయి. మీకు క్వాలిటీ ఉంది, ఒరిజినల్గా ఉంది. గ్రే కలరు. రైట్ సైడ్ ప్రొఫైల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఈ టైర్ అయితే మీకు ఒక 80% అబవ్ ఉంది. జాకర్ ఒరిజినల్ స్టిక్కర్ మార్కింగ్ అలా ఉంది అండి. ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది దీనికి. కొంచెం హార్డ్ అయింది టైర్ అయితే. సీల్ టైర్ సార్. ఇది వేసిన తర్వాత 10,000 కూడా తిరగలేదని చెప్పారు. కొంచెం హార్డ్ అయింది మరి. ఎంఆర్ఎఫ్ టైర్లు. గ్లాస్ ఒరిజినల్ సార్. డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్. బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్. ప్యానల్ గ్లాస్ ఒరిజినల్. అంతా మట్టి ఉంది సార్. ఇదిగోండి, అంతా మట్టిగా ఉంది. ఎలా ఉన్నా కారు అలాగే తీస్తున్నాను. సీట్ కవర్ చూడండి. 90% సీట్ కవర్స్ కొంచెం రఫ్ అయింది సార్. కార్ అయితే 100% ఒరిజినల్గా ఉంది. ఒరిజినల్ సీల్ సార్. పిల్లర్ చూడండి, కనిపిస్తుందా? జూమ్ అవుతుంది. ఓకే సార్. ఒరిజినల్ పిల్లర్స్. రైట్ సైడ్ డోర్ సార్. ఇది డ్రైవర్ సైడ్ డోరు. సీల్ ఒరిజినల్గా ఉంది సార్. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది ఇది. రూఫ్ ఏసీ. బ్యాక్ డోర్ తీసాను సార్. వెనకాల లాస్ట్ రా అది
సీలింగ్ నీట్గా ఉంది సార్. బయట అయితే మట్టి పట్టించింది కానీ ఒరిజినల్ సార్. వెనకాల డోర్ సార్, ఇది ఒరిజినల్ డోరు, ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు, రీప్లేస్మెంట్ అవ్వలేదు. టైర్లన్నీ కూడా మరి చెప్పుకోవడానికి కొత్త టైర్లే సార్, కానీ హార్డ్ అయింది. 2019 టైర్లు 2019లో వేసారు, మరి 7 సంవత్సరాలు అయింది, కొద్దిగా హార్డ్ అయింది. అంటే ఇబ్బంది ఏం లేదు, తిరుగుతున్నారు, అది మీ ఇష్టం. ఎరిటిగా VDI సార్. స్టెప్ని కూడా అంతే సార్. అన్నీ కూడా కొత్త టైర్లు వేసుకున్నారు సారు. వేసుకున్నాక మరి 6 సంవత్సరాలు అయిందంటే హార్డ్ ఉంటుంది. వెనకాల గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. రూఫ్ అంతా టాప్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ డెంట్లో స్క్రాచెస్ ఏమీ లేవు సార్. డెంట్లో స్క్రాచెస్ ఏమీ లేవు. కారు అయితే పర్ఫెక్ట్గా ఉంది సార్. మరి డిక్కీ చూపిస్తాను. సార్ సీల్ ఇదిగోండి. డిక్కీ ఒరిజినల్ సార్. క్వాలిటీ కార్ సార్. మరి డీజిల్ కావాలి, 7 సీటర్ కావాలి, లో రీడింగ్ కావాలనుకుంటే మంచి వెహికల్. మరి 2012 ఎరిటిగాకి ఎంత డిమాండ్ సార్. అసలు కార్లు ఎరిటిగాలు దొరకట్లేదు. దొరికినా కొత్త దాని రేట్లు చెప్తున్నారు మన ఆంధ్ర తెలంగాణలో. గ్లాసులు టోటల్ గ్లాసులు ఒరిజినల్ సార్. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. ఒరిజినల్ బ్రాకెట్స్. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. ఇది ఎక్కడ రస్టింగ్లు గట్రా ఏం లేదు సార్. ఒరిజినల్గా ఉంది. ఏం రస్టింగ్ లేదు సార్. వాటర్ డ్రైను ఎక్కువగా రస్ట్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ ఏమి రస్ట్ లేదు. బాగుంది. ఫ్రంట్ డోర్ సార్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్. – 2012లో ఎయిర్ బ్యాగ్స్ లేవు అప్పుడు. ఒరిజినల్ సార్. 2012 మరి ఎంతగా మెయింటెనెన్స్ చేసుకున్నారంటే సూపర్ సార్. ఎక్కడ రస్టింగ్ లేదు. బ్రాకెట్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి. స్టీరింగ్ బాగుంది, డాష్ బోర్డ్ బాగుంది. ట్రావెల్ తిరగాలనుకున్న వాళ్ళకి మంచి తక్కువ రీడింగ్ కార్ సార్ ఇది. చూడండి టైర్లు చూడండి సార్. సీల్ టైర్లు హార్డ్ అయింది సార్. అది చెప్తున్నాను నేను మీకు. అది గ్లాస్ ఒరిజినల్ సార్. వెహికల్ నెంబరు, చాసీ నెంబరు, ఇంజిన్ నెంబరు. ఓకే సార్, స్టార్ట్ చేస్తాను. మీరు మొత్తం ఎక్స్టీరియర్ అంతా మీరు చూసారనుకుంటున్నాను. స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ చూపిస్తాను. కీ స్టార్ట్ సార్. 57,700 ఒరిజినల్ రీడింగ్ సార్. ఇది ఈ కారు వాడట్లేదు, పక్కన పెట్టేశారు సార్. వాళ్ళకి 3 కార్లు ఉన్నాయి, పార్కింగ్లో పెట్టారు. ఓకే సార్, స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్ సార్. స్టార్ట్ అయింది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. గేర్ క్లచ్ బాగుంది. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్. చాలా బాగుంది.
57,000 సార్. స్టీరింగ్ చాలా లెదర్ ర్యాపింగ్ చాలా బాగుంది, ఎక్కడ నాయిస్ లేదు సార్, చాలా బాగుంది. లెఫ్ట్ రైట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సార్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్. సార్ చూడండి, ఇంజిన్ రూము, ఏబిఎస్, రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. పట్టి అంత చూడండి, బానెట్గా ఉన్నాయి, ఒరిజినల్ బానెట్ సార్, ఒరిజినల్ బానెట్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ సార్. బ్యాటరీ మరి ఎప్పుడు వేసారు, అది బ్యాటరీ కండిషన్ అయితే బాగుంది. హెడ్లైట్స్ ఓపెన్ చేశారు సార్, ఏమైనా క్లీన్ చేయించడానికి చేశారో తెలీదు. హెడ్లైట్స్ ఇదిగోండి ఓపెన్ చేశారు. ఓకే సార్, హెడ్లైట్ ఓపెన్ అయింది, పట్టి అంతా బాగుంది. డీజిల్ ఇంజిన్, ఆ ఫిల్టర్లో నుంచి లీకేజ్ ఉంటుంది సార్, మరి డీజిల్ ఇంజిన్ ఖచ్చితంగా లీకేజ్ వస్తుంది. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చుకోవాలి మనం. బ్యాక్ కంప్రెసర్ గట్రా ఏమీ లేదు సార్. ఇంకా లీకేజీలు ఉంటాయి సార్. డీజిల్ ఇంజిన్ అంటే లీకేజ్ లేకుండా కారు చాలా కష్టం సార్. ఆ చిన్న లీకేజీలు ఏం కాదు, అదిగోండి ఎక్కడ నుంచి అది కట్టడిపోతుంది సార్. అది ఫిల్టర్లో నుంచి, అది ఆ ప్రాబ్లం ఏం లేదు, ఇంకెక్కడా లేదు. ఓకే సార్, రేడియేటర్ అంతా కూడా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, ఉన్నట్టుగా నేను చూపిస్తున్నాను. పైప్ లైన్స్ అన్నీ బాగున్నాయి, బానెట్ ఒరిజినల్. సార్ చూశారు కదా, 2012 ఎరిటిగా VDI డీజిల్ ఇంజిన్, 57,000 తిరిగిందండి. ఫస్ట్ ఓనరు, సర్వీస్ రికార్డు ఉన్నటువంటి కారు. దీని ప్రైస్ 3,90,000 రూపాయలు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాము. ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా మాట్లాడి ఇంకో 10,000 తగ్గించి 3,80,000 సార్. NOC ఇస్తారు మనకి, 3,80,000. ఓకేనండి. ఇంకా ఇన్సూరెన్స్ ఉందా లేదనేది నేను ఇంకా డాక్యుమెంట్ చూడలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. 3,80,000 విత్ NOCతో పాటు కల్పిస్తారు. అందరికీ నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ, నమస్తే.